హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆశా. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి గుంటూరు స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపించేస్తాను మంచి పర్ఫెక్ట్ కొలతలతో. చూసేయండి. గుంటూరు మార్కెట్కి అయితే వచ్చేసామండి. మార్కెట్లో కాయలు కొనేసి ముక్కలు అయితే కొట్టిస్తున్నాము. చక్కగా వాళ్ళే కడిగి నీట్గా ఇస్తారండి. తర్వాత మనం ముక్కలు కొట్టిమంటే ముక్కలు కొట్టిస్తారు. కాయ వచ్చేసి 40 రూపాయలు తీసుకున్నారు. మనకు కొట్టడానికి 10 రూపాయలు తీసుకున్నారు. చూడండి ఎంత చక్కగా కొడుతున్నారు. అలా కొట్టించుకొని మనం ఇంటికి తీసుకొచ్చుకొని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ముక్కలు అయితే కొట్టిస్తున్నామండి. చక్కగా కొడుతున్నారు. చూడండి ఇలా కొడతారు. జీడి లేకుండా ముక్క చెదరకుండా ఎంత చక్కగా కొట్టారు. గుంటూరు అంటేనే ఆవకాయకి స్పెషల్ అండి. చూడండి ఇలా కొట్టించుకోవాలి. ముక్కలన్నీ మనం చక్కగా ముక్కలన్నీ తరిగించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మనం ఆవకాయ పచ్చడి అయితే పెట్టుకోవాలి. చూడండి ఇలా ముక్కలు అయితే అన్నీ కొట్టేశారు. తర్వాత మనకు కావాల్సిన దినుసులు తీసుకోవడానికి వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఆవాలు, మెంతులు, ఉప్పు మనకు కావాల్సినవన్నీ ఇక్కడ తీసుకున్నాము. 6 కేజీలు అయితే అయినాయండి. ఇవి నల్ల ఆవాలు, చిన్న ఆవాలు, నాటు ఆవాలని అన్నారు. ఈ గోలంతా ఎందుకని మనకి మిక్సీ పట్టిందే మనకి గ్రైండ్ చేసిన పొడే దొరుకుతుందండి. ఆ పొడే తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. 1 అరకిలో చిన్నులపాయలు అయితే తీసుకున్నాము. ఈ చిన్నులపాయలు, ఆవపిండి, మెంతిపిండి, కల్లుప్పు అవన్నీ తీసుకోవడానికి ఈ షాప్కి అయితే వచ్చాము. మనకైతే ఈ మామిడికాయల షాప్ ఎదురే ఈ షాప్ ఉందండి. చక్కగా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. మేమైతే ఆవపిండి తీసుకున్నాము. మాకు 6 కేజీలు అయితే మామిడికాయ ముక్కలు అయినాయి. 6 కేజీలకి 6 గిద్దలు ఆవపిండి పట్టిద్దని అన్నారు. ఈ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే సరిపోయిద్ది అన్నారు. 1 కిలో ప్యాకెట్ అది. 1 కిలో ప్యాకెట్ అయితే తీసుకున్నాము. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత చక్కగా మనం ముక్కల్ని ఇలా ఆవపిండి, మెంతిపిండి తీసుకుంటున్నామండి. చిన్నులపాయలు 1 అరకిలో పడతాయని అన్నారు. 1 అరకిలో చిన్నులపాయలు తీసుకున్నాము. అవి తీసుకొని మామూలుగా అయితే ఇంతకు ముందు రోజుల్లో మనకి ఆవాలు ఎండలో పోసుకొని ఆరబెట్టుకొని ఇసుక అది ఉంటుంది అన్ని శుభ్రం చేసుకొని అంతా చేసుకుని ఇప్పుడు చేసుకోవాలండి. ఇప్పుడు అలా లేకుండా రెడీమేడే దొరుకుతుంది. చక్కగా అలా తెచ్చుకోండి. ఇంటికి తీసుకొచ్చుకొని ఆ జీడి అనేది ఉంటుంది కదండి, అదంతా తీసేసి శుభ్రం క్లీన్ చేసుకొని కాసేపు ఆరబెట్టుకొని ముక్కలు కొలుసుకుంటున్నాము. ఇదైతే 1 అరకిలో ఇదండి, 1 అరకిలోదండి చెంబు. దాంతో కొలుసుకుంటున్నాము. మాకైతే 6 అయినాయి. మొత్తం కొలిసి ఒక గిన్నెలో అయితే పోసుకుంటున్నాము. మొత్తం 6 అయితే అయినాయి. చక్కగా ముందు కొలిసిన తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి. కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్లు పసుపు, ఒక 5-6 టీ స్పూన్లు ఆయిల్ పోసి చక్కగా కలుపుకోవాలి. ముందు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా ముక్కలకు పట్టాలండి. ఒక 6 టీ స్పూన్లు పట్టిద్దండి. మామూలుగా మీకు కేజీకి గిద్దకి ఆవపిండి, గిద్ద కారం, గిద్ద ఉప్పు అలా వేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని ఒక పావు గంట, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఆ ముక్క అనేది మెత్తబడకుండా ఉండడానికి ముందు ఆయిల్ను మనం పసుపు పట్టించి పక్కన పెట్టుకోవాలి. పసుపు అయితే పట్టిస్తున్నాము. చూడండి ఇలా పసుపు పట్టించాలి. పసుపు ఆయిల్ పట్టించిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ముక్క మెత్తబడకుండా ఉండాలంటే ముందు ఇలా చేసుకోవాలండి. బాగా పట్టాలండి ముక్కకి ఆయిల్. బాగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిలో పక్కన పెట్టేసిన తర్వాత ఒక అరగంట ఆగిన తర్వాత ఉప్పు మిక్సీ పట్టేసి ఒక 6 గిద్దలు మిక్సీ పట్టామండి. ఉప్పు 6 గిద్దల ఉప్పుని దీనిలో వేసి కలిపేసి మళ్ళీ మనం ఒక అరగంట పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కలపాలి. చక్కగా ముక్కలకన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి. ఉప్పు అంతా కలిసిపోవాలండి. ముక్కకు బాగా పట్టాలి. కలిసిపోయేంత వరకు కలపాలి. చక్కగా కలిపిన తర్వాత మనం ఒక అరగంట కానీ ఒక 20 నిమిషాలు కానీ పక్కన పెట్టేసుకోవాలి. నీరు రుద్దండి. చక్కగా నీరు రుద్దిన తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను.
చూడండి ఇలా కలిపేసుకున్నాము. తర్వాత ఆవపిండి కొలుసుకొని పక్కన పెట్టుకుందామండి. 6 గిద్దల ఆవపిండిని అయితే తీసుకుంటున్నాం మేము. చక్కగా కొలిసి ఆవపిండి పక్కన పెట్టేసుకోవాలి. ఆవపిండిని కొలుస్తున్నాను చూడండి. 6 గిద్దల ఆవపిండి తీసుకోవాలి. 6 గిద్దలు మా 6 కేజీల ముక్కలైనాయండి, అందుకని 6 గిద్దలు ఆవపిండి తీసుకుంటున్నాను. చూడండి అలా ఆవపిండి అయితే తీసుకున్నాను. తర్వాత మనం కారం తీసుకుందామండి. అది కూడా ఒక 6 గిద్దల కారం వేయాలి. చక్కగా మనము తలకొట్టినట్టు వేసుకోవాలండి. నిండుగా వేయకూడదు, అంటే పై దాకా వేయకూడదు, తల కొట్టినట్టు వేసుకోవాలి కారం. 6 గిద్దల కారం వేస్తున్నాను. 6 గిద్దల కారం వేసిన తర్వాత ఇంకేం చేయాలో చెప్తాను, చూస్తూ ఉండండి. 6 గిద్దల కారం వేసాను. అవన్నీ ఈ కారము, మెంతిపిండి, ఆవపిండి అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఓకేనా? 6 గిద్దల కారం అయితే అయిపోయింది. తర్వాత మెంతిపిండి వేసేసుకుందాం. చూడండి ఇలా వేసుకోవాలా, అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని పెట్టుకోవాలా. మెంతిపిండి మనకు తగ్గట్టు వేసుకోవాలండి. మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం మామిడికాయ ముక్కలకి ఉప్పు పట్టించి పక్కన పెట్టాం కదండి, ఒక 20 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇవన్నీ ఈ పొళ్ళన్నీ ఇలా పెట్టుకుని మనం మసాలా దినుసులు తర్వాత దానిలో పట్టించాలండి. మామిడికాయ ముక్కలకి చక్కగా ఇలా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ అయిపోయేవాళ్ళండి. ఇంకా చూడండి ముక్కల్లోంచి నీరు ఊరింది. ఒక 20 నిమిషాలు అయిపోయింది. ఇంకా ముక్కలకు కారం పట్టించేస్తున్నాను. చూడండి ఇలా కారం పట్టించేసేయాలి మొత్తానికి. మొత్తం కారం మొత్తం ఆవపిండి, కారపొడి, మెంతిపిండి కలిపిన మిశ్రమాన్ని దీనిలో కలిపేస్తున్నాను. మొత్తం కలిపేసిన తర్వాత ముక్కకు పట్టేట్టు బాగా కలపాలండి. చక్కగా కలుపుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ కొలతలండి. కేజీ ముక్కలకి కేజీ ఒక గిద్ద కారం వేసుకోవాలి, గిద్ద ఉప్పు, గిద్ద ఆవపిండి, మనకు తోచినంత మనకి మనకి తోచినంత వేసుకోవాలండి. ఆ మెంతిపిండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్నులపాయలు అయితే బాగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవాలి. మనకి ఒక ముక్కకి చిన్నులపాయ తగిలేటట్టు వేసుకోవాలండి. ఒక 1/2 కిలో అయితే చిన్నులపాయలు వేసాం మేము. ఇలా వేసుకోవాలి, చిన్నులపాయలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా కర్నూలు ఆయిల్ అయితే పోసామండి మేము. కొంతమంది పప్పాయిలు కూడా వేస్తారంట, మేమైతే కర్నూలు ఆయిల్ పోసామండి. 1 కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే పోసాము. తర్వాత రోజు ఊరేదాన్ని బట్టి ఇంకొక 1/2 కిలో పట్టిద్దేమో చూసుకొని పోసుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే పోసేసాము. చూడండి చక్కగా ఇలా పోసేసుకోవాలి. ఆయిల్ కూడా పోసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి. చూడండి మనం పచ్చడి కలుపుతుంటేనే నోరూరిపోతుంది. ఆవకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలి. ముక్కకి ఆయిల్ పట్టేంత వరకు కూడా బాగా కలిపేసేయాలి. ఆయిల్ ఆ మిశ్రమం మొత్తం కలిసిపోవాలి. చక్కగా కలిపేసాము. కలిసిపోయిందండి పచ్చడి మొత్తం. ఇలా ఆయిల్ కలిసిపోయిన తర్వాత చూసారుగా ఎంత మంచి కలర్ వచ్చిందో పచ్చడి. గుంటూరు కారం అంటేనే స్పెషల్ కదండి. గుంటూరు కారంతో మేము మామిడికాయ పచ్చడి పెట్టాము. చూడండి ఎంత బాగుందో, సూపర్ అండి. ఆహా ఏమి రుచి, తినరా మైమరిచి అన్నట్టు ఉంటుంది. మనం పెరుగన్నంలో కానీ, ముద్దపప్పులో కానీ, పప్పులో కానీ, ఏ కూర ఉన్నా కానీ
ఏది లేకపోయినా కానీ చక్కగా ఒక ముక్కేసుకొని నెయ్యి వేసుకొని చక్కగా ఆవకాయ వేసుకొని తింటే ఎంత హాయిగా ఉంటుందండి. తిననోళ్ళంటూ ఉండరండి ఆంధ్రాలో ఆవకాయ అంటే. ఆంధ్ర ఆవకాయ అంటే స్పెషల్ కదా. సరే మేము కలపడం అయిపోయింది. కలపడం పక్కన పెట్టేసి ఒక ఆ కలిపిన దానిలోనే అన్నం కలుపుకొని తలా ఒక ముద్ద తినేసామండి. అబ్బా ఎంత రుచిగా ఉందండి. నోట్లో నోరు నీళ్ళు ఊరిపోతున్నాయి తింటుంటే. చూస్తుంటేనే అలా ఉందండి. మీకు ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఆవకాయ పెట్టారో చెప్పండి. మేమైతే జలాలు పెట్టామండి. మీరేం గులాబీలు జలాలు స్పెషల్ అండి మామిడికాయకి.